భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వేధిస్తున్నారంటూ గన్నవరపు రాకేష్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ వాటిని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశాడు. పాల్వంచలో ఏ నేరం జరిగినా ముందుగా తన దగ్గరికే వస్తున్నారని, తనపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రాకేష్ ను కిందకు దింపాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే రాకేష్ తరపు బంధువులు పోలీసుల్ని నిలదీశారు. నీ వల్లే టవర్ ఎక్కాడంటూ వారితో వాగ్వాదానికి దిగారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పర్సనల్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. తనకు పదోన్నతి కల్పించే విషయంలో జిల్లా పరిషత్ సీఈఓ నగేష్ వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. సూసైడ్ లెటర్ రాసి మరీ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలోనే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు సంతోష్ కుమార్. ఈ ఘటనతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న జర్నలిస్టులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే సంతోష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మానపు సంతోష్ కుమార్ సూసైడ్ అటెంప్ట్ కు తనకు ఏం సంబంధం లేదని సీఈఓ నగేష్ వాదిస్తున్నాడు. శబరిమల వేడి ఇంకా రాజుకుంటోంది. ప్రస్తుతానికి ఆలయం తలుపులు మూతపడినా ఆగ్రహావేశాలు మాత్రం చల్లారలేదు. నిన్న మొన్నటి వరకు కేవలం కేరళకే పరిమితమైన నిరసనలు, ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజుకుంటున్నాయి. ఆ వేడి తెలుగు రాష్ట్రాలను కూడా తాకనుంది. ఇందులో భాగంగానే రేపు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ఉపవాస దీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉపవాస దీక్షలో విశ్వ హిందూ పరిషత్, శబరిమల అయ్యప్ప సేవా సమాజం, శబరిమల ఐక్య వేదిక సంస్థలతో పాటు పలు ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు పాల్గొననున్నాయి. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఉదయం అమరావతిలో జరిగిన రాజంపేట పార్టీ సమావేశానికి మేడా హాజరు కాలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మేడాను టీడీపీ నుండి బహిష్కరించాలన్న కార్యకర్తల సూచన మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం టీడీపీ నుండి సస్పెండ్ చేయగానే సాయంత్రం హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసంలో జగన్తో భేటీ అయ్యారు మేడా మల్లికార్జునరెడ్డి. జగన్ ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుండి వైసీపీలోకి రావడం గంజాయి వనం నుండి తులసి వనంలోకి వచ్చినట్టుగా ఉందని అభివర్ణించారు మేడా మల్లికార్జునరెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారి గంజాయి వనం నుంచి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తులసి వనంలో వచ్చి చేరినంత ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా సొంత ఇంటికి వచ్చిన కళగా ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నేను నమ్ముకున్న ఆ రాజంపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చేరితే అది తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నరకయాతన అనుభవిస్తూ 4.5 సంవత్సరం నేను అక్కడ చాలా ఇబ్బందులు పాలవడం జరిగింది. త్వరలోనే వైసీపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నారు ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఎన్నికల స్టంటేనంటూ విమర్శిస్తున్నారు. ఈసారి కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్తున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 14లో ఇచ్చిన హామీలు ఇప్పుడు వరకు తీర్చలేదు. రుణమాఫీ తీసుకోండి, రుణమాఫీ ఆ రోజు చెప్పిన ఇది మొదటి సంతకం రుణమాఫీ అని పెట్టారు. అది ఇప్పటికి పూర్తి చేయలేదు. అసలు దాంట్లో 10% కూడా ఇవ్వలేదు నన్ను అడిగితే. తర్వాత డ్వాక్రా మంది కూడా అదే పరిస్థితి. ఆ రోజేమో మొత్తం అంతా మీ లోన్లన్నీ క్లియర్ చేస్తా అన్నారు. ₹1 లోన్లు కూడా క్లియర్ చేయలేదు. అట్నే ఏపీలో 5% కాపు రిజర్వేషన్లను ఎంత వీలైతే అంత త్వరగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. నిన్నటి కేబినెట్ లో 5% రిజర్వేషన్ల అమలుపై తీర్మానం చేయడం శుభ పరిణామమన్నారు సుబ్బారాయుడు. ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారో మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి. కానీ ఎవరు చేయనటువంటి సాహసం ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు తప్ప తర్వాత దాన్ని బుట్టలో పాడేసినట్టుగా, చెత్త బుట్టలో పాడేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కార్యక్రమాలు చేశారు. కానీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి
ఏకైక ముఖ్యమంత్రి మన ఈనాడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. కనుక జనరల్గా మీరు అన్నట్టుగా టెక్నికాలిటీస్ అన్నింటిని కూడా అన్నీ కూడా పరిశీలన చేయమని నేను మంత్రివర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ విధంగా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కనుక డిపార్ట్మెంట్ల పరంగా ఉన్నటువంటి టెక్నికాలిటీస్ అన్ని కూడా ఆలోచన చేసి త్వరితగతిన ఎంత ఒక గంట ముందు అవకాశం ఉంటే గంట ముందు ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని సందర్భంగా రిజర్వేషన్ల అంశంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటున్నారు అమరావతి కాపు జేఏసీ. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అమలు చేసి చూపాలంటున్నారు జేఏసీ అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్. ఎవరో ఒకరిపై నెపం వేసి ప్రచారం చేసుకుంటే మాత్రం తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు సుంకర శ్రీనివాస్. ప్రజా సమస్యల విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారంటూ విమర్శించారాయన. కేంద్రం చట్టం చేసిన ఈబీసీ కోటాలో కాపులకు 5% ఇస్తామంటున్నారని, రాష్ట్రంలో అది ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించారు బొత్స. రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణలో వచ్చి ఎవరైతే భారతదేశంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆ అగ్రవర్ణాలకు 10% ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఇవాళ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాపులు కూడా వస్తారు. అంతేగాని దాన్ని ప్రత్యేకించి 5% ఇస్తారంటే దానివల్ల వాళ్ళకి నష్టం, మిగతా వాళ్ళకి నష్టం. అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కన్నా లక్ష్మీనారాయణ. కేంద్రం ఇచ్చిన 10% ఈబీసీ కోటాలో కాపులకు 5% ఇవ్వటం ద్వారా అగ్రవర్ణాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారాయన. మళ్ళీ నిన్న క్యాబినెట్లో తీసుకుంటున్నటువంటి చర్య తన పాత చర్యలకు అనుగుణంగానే ఉందనేటువంటిది నా ఒపీనియన్. ఎందుకంటే ఇంతకుముందు మాదిగ రిజర్వేషన్ చిచ్చుబెట్టి పబ్బం గడుపుకున్నాడు కొంతమంది. ఇప్పటిదాకా మాదిగల్ని వాడుకొని వాళ్ళని మోసం చేసినాడు. అలాగే అనేక కులాలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి 14లో మోసం చేసినాడు. కాపులకేమో కమిషన్ వేశానని బీసీలని రెచ్చగొట్టి బీసీలకి కాపులకు మధ్య చిచ్చుపెట్టి బజార్లో గొడవలు పడేటట్టు చేసినాడు. ఇవాళ 10% రిజర్వేషన్ ఇవ్వగానే అగ్రవర్ణాల్లో మళ్ళీ చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంగానే చూస్తాను తప్ప, తనకు గనక చిత్తశుద్ధి ఉన్నట్లయితే తన అధికారంలోకి వచ్చిన వెంటనే తను అన్నమాట ప్రకారం చేసుంటే, నేను ఆ రోజే చెప్పా, తన అన్నమాట ప్రకారం తను గనక అనౌన్స్ చేసుంటే నేను అభినందిస్తానని చెప్పేసి. విజయవాడ వెస్ట్ సీటుకు తన కుమార్తె షబానా పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని చెప్పారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కుమార్తెతో సహా ముఖ్యమంత్రిని కలుసుకున్నారాయన. రాబోయే ఎన్నికలకు తొలి అభ్యర్థిగా తన కుమార్తెనే ప్రకటించారన్నారు. సోషల్ మీడియాలో తనపై కొందరు చెడు ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తన ఇమేజ్ను దెబ్బతీస్తూ పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. 90% మంది తెలుగు ప్రజలు కేఏ పాల్ చెప్పిందే నిజమని భావిస్తున్నారన్నారు. జీవితంలో మొదటిసారి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు కేఏ పాల్. యూట్యూబ్ వీడియోల్లో ఈ మధ్యని ఒక సాయి అనే వ్యక్తి, అలాగే ఫస్ట్ పోస్ట్ కొన్ని ఛానల్స్ వారు ఫాల్స్ ప్రోపకండ చేసి, ఎవరైతే యూట్యూబ్లో ట్రోలింగ్ చేసి ఇల్లీగల్గా కొన్ని ఛానల్లో మీడియా వారు వెరీ ఫ్యూ ఛానల్స్ ఆ అవినీతిని తగిన యాక్షన్ తీసుకుంటానని అష్యూర్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. తప్పకుండా ఎవరు నన్ను ఆపలేరు. నా సెక్యూరిటీని కూడా రిక్వెస్ట్ చేశాను. అంజన్ కుమార్ గారు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ 2014 ప్రజా తీర్పును అవమానిస్తోందంటూ విరుచుకుపడ్డారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. లండన్ ఈవీఎం హ్యాకింగ్ ఈవెంట్ కు కపిల్ సిబాల్ హాజరయ్యారని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టంట్ అంటూ విరుచుకుపడ్డారు రవిశంకర్ ప్రసాద్. ఎన్ఆర్ఐలు భారత సాంప్రదాయానికి ప్రతీకలన్నారు ప్రధాని మోదీ. 15వ ప్రవాస భారతీయ దివాస్ ను పురస్కరించుకుని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేసిందన్నారు.
हमारे देश के एक पूर्व प्रधानमंत्री की भ्रष्टाचार को लेकर कही एक बात जरूर सुनी होगी। जो पैसे भेजती है उसका सिर्फ 15% ही लोगों तक पहुंच पाता है।